మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం బద్వేల్ మున్సిపాలిటీలోని కమలమ్మ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే గత 3 రోజుల కిందట మనమైతే ఒక కుల వృత్తిపై ఒక వీడియో చేశామండి. అతని పేరు రోషయ్య. ఆయన జీవన విధానంపై వీడియో చేశాము. ఆ వీడియో చూసి ఈ వీడియోపై స్పందించి కదిరి నుంచి భాస్కర్ రెడ్డి గారు అనే అతను ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన మనతో పాటు లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మేము సుమన్ టీవీ నుంచి సార్. చెప్పండి సార్ నేను సార్ నరసింహన్ సార్. చెప్పు నరసింహ. సార్ అదే సార్, ఇప్పుడు మీరు మా వీడియోస్ చూసి ఆయనకు కులవృత్తికి సంబంధించి స్పందించారు కదా, చెప్పండి సార్ ఏంటి సార్ విషయం? అది మీ సుమన్ టీవీలో చూసాను నరసింహ. ఇప్పుడు రోసయ్య అనే వ్యక్తి పాపం చాలా ట్రెడిషనల్ గా వాటి లెదర్ చెప్పులు అంతరించిపోయిన సమయంలో మీరు దాన్ని బయటకు తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఏమంటే ఒక మాట మాట్లాడినారు పాపం. అతను నాకు బ్యాంక్ లో లోన్లు ఇవ్వలేదు సార్ అని అన్నారు. నేను అతనికి ప్రత్యక్షంగా ఫోన్ చేస్తే నా ఏజ్ 60 ఏళ్ళు దాటింది కాబట్టి లోన్లు ఇవ్వలేదు బ్యాంక్ లో అని అన్నారు. అది బాధాకరమైన విషయం. విశ్వకర్మ యోజన కింద ఏజ్ తో సంబంధం లేకుండా వాళ్ళకి 15,000 రూపాయలు విలువ గల పనిముట్లు ఫ్రీగా ఇస్తూ దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్ వస్తుంది. వాళ్ళకి సబ్సిడీ లోన్ వస్తుంది 35 to 50%. కాబట్టి ఈ విషయం మీద రోసయ్యకి చెప్పాను నేను, మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి, మీకు ఆ లోన్ ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా పోతే నాకు కాల్ చేయండి, నాకు మేనేజర్ తో నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే చూసిన తర్వాత ఇంత అంటే చేతివృత్తుల్లో ముఖ్యంగా మరి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. నాకే సొంతగా 3 పేర్స్ 3 జతలు నేను చెప్పులు కూడా కుట్టించి పంపమని చెప్పాను. ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. అసలు ఆయన చెబుతున్న డబ్బులు చాలా తక్కువ. లెదర్ అనేది కనిపించిన సిచ్యువేషన్ లో అతను జస్ట్ ఆయన చెప్పే డబ్బులు చూస్తే చాలా తక్కువ ఉంది. మరి అలాంటివి ఉద్దేశంతో నేను కూడా స్వతహాగా ఒక 3 జతలు తను హ్యాండ్ మేడ్ అంటే చేతితో కుట్టిన పంపేమని కూడా చెప్పడం జరిగింది. మరి రేపు జరగబోయే రోజుల్లో ఆయనకు ఆర్థికంగా ఏదన్నా బ్యాంకు నుంచి లేదా ఏదన్నా సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మా సుమన్ టీవీ చూసి మా దాని ద్వారా వచ్చిన ఈ స్పందనకి మేము కూడా సంతోషిస్తున్నాం సార్. మీతో పాటు మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది అయినా ఒకవేళ ముందుకొచ్చి ఈయనకు సాయం చేయగలరని నేను ఆశిస్తున్నాను సార్. 100% ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇప్పుడైతే ఆ కుల వృత్తికి సంబంధించిన వీడియో చూసి కదిరి నుంచి మేబీ ఆయన వైసీపీ స్టేట్ సెక్రటరీ ఆయన స్పందించి మనకు చేసిన వీడియోకు ఈయన రోషయ్య గారితో అయితే మాట్లాడడం కూడా జరిగింది. మనం కూడా సుమన్ టీవీ వాళ్ళు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన చేసిన ఫోన్ కాల్కి మన రోషయ్య గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఆయన మాటలో విందాం. చెప్పండి, ఇప్పుడు ఆయన మీకు కదిరి నుంచి ఫోన్ చేశారు కదా, దానిపై మీ స్పందన? సుమన్ టీవీ ద్వారా నరసింహులు అనే వ్యక్తి నా కాడికి వచ్చి నన్ను పరిశోధించి నీ వృత్తి ఏంటంటే ఇది అని అన్ని టీవీకి తీసుకొని మీ సుమన్ టీవీ వాళ్ళకు ఎరిక తీసుకుపోయి నన్ను స్పందించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు స్వామి. ఇంకా కొంతమందిని నాకు సాయం చేస్తుడు కానీ కోరుతున్నాను. కదిరి భాస్కర్ రెడ్డి గారు స్పందించి నాకు సహాయపడి 3 జతలకు ఆర్డర్ ఇచ్చిండు చేయమని, ఆయనకు కూడా నా ధన్యవాదాలు చేసి పంపిస్తా. ఇప్పుడైతే ఈ కుల వృత్తిపై ఎప్పుడైతే మనం వీడియో చేసామో చాలా చోట్ల నుంచి కూడా స్పందనలు అయితే బాగానే వస్తున్నాయి. ఆయనకు సహాయం కూడా కొంతమంది అంటే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు కదిరి నుంచి భాస్కర్ రెడ్డి అనే ఆయన స్పందించి 3 జతలు ఆర్డర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అతనికి. దాంతోపాటు విశ్వకర్మ యోజన కింద ఆయనకు పేరు అప్లై చేయించి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి దానికి వచ్చే లోన్ కూడా నేను ఇప్పిస్తానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు. ఇలాంటి దాతలు ఇంకా ముందుకు రావాలని చెప్పేసి ఆ పెద్ద ఆయన కోరుకుంటున్నారు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్.